ఎక్కువ నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా పట్టించుకోవద్దు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఎదురు చూసే ఓపిక గనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందుంటుంది. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే జీవులు ప్రాలు త్రాగి విషము గ్రక్కే కోడెత్రాచుల లాంటివారు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలు పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. పందెంలో గెలవాలి అంటే ఎదుటి వారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. ముద్దడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే ఇది ప్రకృతి నియమం. మనం ఎదుగుతూ ఉంటే మనతో పాటే కారణం లేకుండా శత్రులు కూడా పెరుగుతూ ఉంటారు. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు బాధ్యుడు నీవే. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. బాధ, కోపం రెండు మంచివే. మనకొస్తే మన వాళ్ళు ఎవరో, మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి. ఎదుటి వారికొస్తే వారి మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి. గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే గొప్పవాడు. పొట్టకొటికి పనిచేసే వారికి ఆహారం కావాలి, కానీ ఒకరి పొట్ట కొట్టడానికి మాత్రం అవకాశం చాలు. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోదు. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. డబ్బు ఉన్న వారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి సహజ లక్షణం. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలమవుతుంది. వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. జీవితం ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్టు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే సాధ్యం. పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా
మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మనల్ని కన్న తల్లిదండ్రులు మనకు ఏమిస్తున్నారు అని ఆలోచించడం మాని, మనం వాళ్ళకి ఏమిస్తే సంతోషపడతారు అని ఆలోచించాలి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచే జరుగుతుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారు అంటే, ముందు నీతులు వర్ణిస్తారు, మళ్ళీ ఏం తెలియనట్టు వెనుక గోతులు తవ్వుతారు. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుస్సు, అర్థం చేసుకోలేని బంధం, అక్కడికి రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తన వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. సాటి మనిషికి సహాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలుసుగా చూడకండి, దూరమైన బంధాల కోసం ఆరాటపడకండి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనానికి నీవు మాత్రం కారణం కాకు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. చేజారిన ఒక నిమిషాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతిదీ ఇక్కడ అద్భుతమే. మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి, మీ ఎదుగుదలను చూసి తానే రగిలిపోయేలా చెయ్యండి. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. కోపంలో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా, దర్జాగా ఉంటారు.